ఫ్రెండ్స్, అమెరికాలో ఇలాంటి ఒక స్కేరియస్ట్ ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్క చెట్టుకి చూడ్డానికే భయంకరంగా కనిపించే ఇలాంటి ఒక బొమ్మను వేలాడదీసి ఉంటుంది. అసలు ఈ బొమ్మలు ఇక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు కట్టారు అన్నది ఇప్పుడు చూద్దాం. ద డెడ్ డాల్స్ ఐలాండ్. ఈ ఐలాండ్ అమెరికాలోని మెక్సికో రాష్ట్రంలో ఉంది. ఈ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్క చెట్టుకి ఇలా ఒక బొమ్మను వేలాడదీసి ఉంటుంది. 1950లో జూలియన్ శాంటానా బెర్రారీ అనే వ్యక్తి ఈ ఐలాండ్ లో ఒంటరిగా నివసించేవాడు. ఒక రోజు ఇతనికి ఈ ఐలాండ్ లో ఒక పాప డెడ్ బాడీ వాటర్ మీద తేలుతూ కనిపించింది. ఆ పాపని అక్కడే పూడ్చిపెట్టేశాడు. నెక్స్ట్ డే సేమ్ టైం కి ఆ పాప శవం ఎక్కడైతే దొరికిందో అదే ప్లేస్ లో ఇతనికి ఇలాంటి ఒక బొమ్మ దొరికింది. ఆ బొమ్మను తీసుకెళ్లి ఆ ఐలాండ్ లో ఉండే ఒక చెట్టుకు కట్టేశాడు. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు సేమ్ టైం సేమ్ ప్లేస్ లో ఇలా బొమ్మలు కనిపించడం మొదలైంది. అతను కూడా ఏం ఆలోచించకుండా ఆ బొమ్మలన్నీ తీసుకెళ్లి ఆ ఐలాండ్ లో ఉన్న చెట్లకు కట్టేసేవాడు. కొన్ని రోజుల తర్వాత సరిగ్గా ఆ పాప శవం ఎక్కడైతే దొరికిందో అదే ప్లేస్ లో ఇతను శవంగా తేలాడు. ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలు మాత్రం రాత్రిపూట అక్కడి నుంచి ఏవో భయంకరమైన శబ్దాలు, అరుపులు వినిపిస్తుంటాయని చెప్తుంటారు. అసలు అతనికి ఏం జరిగింది, ఇతనికి దొరికిన బొమ్మలన్నీ ఎవరివి అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీలా మిగిలిపోయింది.